ద డివైసెస్ ఆఫ్ పార్లమెంటరీ ప్రొసీడింగ్స్. అంటే పార్లమెంటరీ ప్రొసీడింగ్స్లో ఏవేవైతే ఉంటాయి సెషన్స్ అవి చెప్పున్నారు. ఏమేమి ఉంటాయి, ఫస్ట్ ఏమో క్వశ్చన్ ఆర్ ఉంటుంది, తర్వాత జీరో ఆర్ ఉంటుంది, తర్వాత మోషన్స్ పాస్ చేస్తారు, ఏమని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మోషన్స్, దెన్ పాయింట్ ఆఫ్ ఆర్డర్ అనేది ఉంటుంది, ప్రొసీడింగ్స్ ఆఫ్ ద హౌస్లో ఏమేమి చెప్పొచ్చు అని. దెన్ హాఫ్ అన్ అవర్ డిస్కషన్స్ ఉంటాయి, షార్ట్ డ్యూరేషన్ డిస్కషన్స్ ఉంటాయి, 2 hours జరిగేవి. దెన్ స్పెషల్ మెన్షన్స్ అనేవి ఉంటాయి, రెజల్యూషన్స్ తీసుకుంటారు, మోషన్స్, రెజల్యూషన్స్, అండ్ దెన్ యూత్ పార్లమెంట్ అనేది ఉంటుంది. ఫస్ట్ వచ్చి క్వశ్చన్ ఆర్ చూద్దాం. సో ద ఫస్ట్ hour of every parliamentary sitting is slotted for the question hour. The first hour of every parliamentary sitting, every sitting గుర్తుపెట్టుకో, సెషన్ కాదు, ఎవ్రీ సిట్టింగ్, ప్రతిరోజు, ఇట్ ఈస్ స్లాటెడ్ ఫర్ దిస్ hour. సో డ్యూరింగ్ దిస్ టైమ్ ద మెంబర్స్ కెన్ ఆస్క్ క్వశ్చన్స్, దట్ ఈస్ మెంబర్స్ అంటే ఎంపీస్, దే కెన్ ఆస్క్ క్వశ్చన్స్ టు ద మినిస్టర్స్, and ministers will usually give them the answers. Usually మినిస్టర్స్ని అడిగితే మినిస్టర్స్ ఆన్సర్స్ ఇస్తారు. అలా కాకుండా ప్రైవేట్ మెంబర్స్ని కూడా ఇఫ్ దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ క్వశ్చన్, ఈవెన్ ప్రైవేట్ మెంబర్స్ని కూడా క్వశ్చన్స్ అడిగితే వాళ్ళు ఆన్సర్స్ ఇస్తారు. ఓకే, ద క్వశ్చన్స్ ఆర్ ఆఫ్ 3 kinds. ఒకటేమో స్టార్డ్ క్వశ్చన్స్, అన్స్టార్డ్ క్వశ్చన్స్, అండ్ దెన్ షార్ట్ నోటీస్ క్వశ్చన్స్ అనమాట. స్టార్డ్ క్వశ్చన్ అనేది గ్రీన్ కలర్లో ఉంటుంది. స్టార్డ్ క్వశ్చన్ ఈజ్ డిస్టింగ్విష్డ్ బై అన్ ఆస్ట్రిక్ మార్క్. స్టార్డ్ క్వశ్చన్స్ పక్కన ఆస్ట్రిక్ మార్క్ సింబల్ పెట్టుంటుంది, దట్ ఈస్ స్టార్డ్ క్వశ్చన్స్. అండ్ స్టార్డ్ క్వశ్చన్ రిక్వైర్స్ అన్ ఓరల్ ఆన్సర్. ఓరల్గా మినిస్టర్ ఆన్సర్ ఇవ్వాల్సి వస్తుంది, ఆర్ ఎనీ ప్రైవేట్ మెంబర్. స్టార్డ్ క్వశ్చన్ రిక్వైర్స్ అన్ ఓరల్ ఆన్సర్ అండ్ హెన్స్ ద సప్లిమెంటరీ క్వశ్చన్స్ కెన్ ఫాలో. సో వాళ్ళు ఓరల్ ఆన్సర్ ఇచ్చినప్పుడు సప్లిమెంటరీగా తిరిగి క్వశ్చన్స్ అడగచ్చు అనమాట మెంబర్స్. అండ్ అన్స్టార్డ్ క్వశ్చన్ ఆన్ ది అదర్ హ్యాండ్, ఇట్ రిక్వైర్స్ ఎ రిటర్న్ ఆన్సర్. ఓకే, అండ్ అన్స్టార్డ్ క్వశ్చన్కి రిటర్న్ ఫామ్లో ఇస్తారనమాట ఆన్సర్, అండ్ హెన్స్ సప్లిమెంటరీ క్వశ్చన్స్ అనేది ఇట్ కెనాట్ ఫాలో. సో అన్స్టార్డ్ క్వశ్చన్ ఈజ్ ఇన్ వైట్ కలర్. Then short notice questions. Notice questions is the one which is asked by giving a short notice of 10 days, of less than 10 days. Okay, short notice question is one that is asked by giving a notice of less than 10 days anamata. అండ్ ఇట్ ఈస్ యూజువలీ ఆన్సర్డ్ ఓరలీ. దీన్ని కూడా స్టార్ట్ క్వశ్చన్ లాగానే షార్ట్ నోటీస్ క్వశ్చన్ కూడా ఓరలీ ఆన్సర్ చేస్తారు. షార్ట్ నోటీస్ క్వశ్చన్ ఈజ్ ఇన్ లైట్ పింక్ కలర్. దెన్ ఇన్ అడిషన్ టు ద మినిస్టర్స్, ద క్వశ్చన్స్ కెన్ ఆల్సో బీ ఆస్క్ టు ద ప్రైవేట్ మెంబర్స్. ప్రైవేట్ మెంబర్స్ అంటే మినిస్టర్స్ కాకుండా మిగతా అందరూ ఎంపీస్ అందరూ members of the parliament are all private members. Thus a question may be addressed to a private member, okay, if the subject matter of the question relates to some bill, resolution, or a member that is matter that is connected to the business of the house for which the member is responsible. సో ఏదైనా క్వశ్చన్ ఏదైనా క్వశ్చన్ ప్రైవేట్ మెంబర్కి చెప్పచ్చు. ఎప్పుడంటే ఏదైనా క్వశ్చన్ విచ్ ఈస్ రిలేటింగ్ టు ద బిజినెస్, ఏదైనా క్వశ్చన్ అరైజ్ అయిందనుకో విచ్ ఈస్ రిలేటింగ్ టు ద బిల్, రెజల్యూషన్, ఆర్ ద మ్యాటర్ రిలేటింగ్ టు ద బిజినెస్ ఆఫ్ ది house, and ఆ బిజినెస్ దట్ ఈస్ విచ్ ద ప్రైవేట్ మెంబర్ ఈస్ రెస్పాన్సిబుల్, అండ్ ప్రైవేట్ మెంబర్ని కూడా అడగచ్చు. ద ప్రొసీజర్ of asking questions to the private member is same. It is same as followed in case of the questions addressed to a minister. Okay, same as the questions addressed to minister. So private member questions వచ్చి yellow కలర్లో ఉంటాయి. సో గ్రీన్ కలర్, వైట్ కలర్, లైట్ పింక్ అండ్ ఎల్లో కలర్ టు డిస్టింగ్విష్ ద క్వశ్చన్స్ ఫ్రమ్ వన్ అనదర్. దీని తర్వాత వచ్చేది జీరో ఆర్. సో అన్లైక్ ద క్వశ్చన్ ఆర్, జీరో ఆర్ is not mentioned in the rules of procedure of Lok Sabha. రూల్స్ ఆఫ్ ప్రొసీజర్లో మెన్షన్ చేసి లేదనమాట. క్వశ్చన్ ఆర్ అయితే మెన్షన్ చేస్తుంది, జీరో ఆర్ ఇస్ నాట్ మెన్షన్డ్ ఇన్ ది రూల్స్ ఆఫ్ ప్రొసీజర్. Thus it is an informal device available to the members of the parliament. Okay, it is an informal device that is available to the members of parliament to raise the questions, without any prior notice, to raise questions without any prior notice. Okay, that is important. So the zero hour starts immediately after the question hour, and it will last until the agenda of the day is taken up. Agenda of the day ante the regular business of the day. Until the regular business of the day is taken up, the zero hour continues anamata. So zero hour, it is the time gap between the question hour and the agenda, is called as zero hour. So it is an Indian innovation. The zero hour is the Indian innovation and in the field of the parliamentary procedures, and it has come into existence since 1962.
సిన్స్ 1962 నుంచి 0R ఉందన్నమాట. సో ఇట్ ఈస్ టు ఆస్క్ క్వశ్చన్స్ వితౌట్ ఎనీ ప్రయర్ నోటీస్ 0R ఉంది. ఓకే, దెన్ ఆ తర్వాత 1962 నుంచి వచ్చిందనమాట. దెన్ మోషన్స్ అంటే నో డిస్కషన్ ఆన్ అ మ్యాటర్ ఆఫ్ పబ్లిక్ ఇంపార్టెన్స్ కెన్ టేక్ ప్లేస్ ఎక్సెప్ట్ ఆన్ అ మోషన్ విత్ ద కన్సెంట్ ఆఫ్ ద ప్రిసైడింగ్ ఆఫీసర్. సో ఏమంటున్నారంటే ఇప్పుడు ఏదైనా మోషన్ అంటే ఏంటంటే ఫస్ట్ అది చూద్దాం. ఓకే, సో మోషన్స్ అనేవి దే ఆర్ ఎయిదర్ మోషన్ ఈజ్ మూవ్డ్ బై ఎయిదర్ ద మినిస్టర్స్ ఆర్ ప్రైవేట్ మెంబర్స్ మూవ్ చేస్తారు మోషన్స్ని. ఓకే, సో మోషన్స్ మూవ్ చేసిన తర్వాత ద మెంబర్స్ ఆఫ్ ద హౌస్ ఆర్ ద హౌస్ కెన్ ఎయిదర్ అడాప్ట్ దట్ మోషన్ ఆర్ ఇట్ కెన్ రిజెక్ట్. ఆ వర్డ్స్ గుర్తుపెట్టుకో. ద మోషన్ కెన్ ఎయిదర్ బీ ద మోషన్ విచ్ ఇస్ పాస్డ్ బై అ మినిస్టర్ ఆర్ అ ప్రైవేట్ మెంబర్ కెన్ ఎయిదర్ బీ అడాప్టెడ్ ఆర్ రిజెక్టెడ్. సో అడాప్ట్ రిజెక్ట్ చేసుకోవడం వల్ల హౌస్ వచ్చి దాని డెసిషన్స్ని ఒపీనియన్స్ని తెలుపుతుందన్నమాట. సో అడాప్ట్ చేసుకున్నారనుకో, ఓకే దాని డెసిషన్ ఓకే మాకు ఇది మీరు పాస్ చేసిన మోషన్ నచ్చింది, వీ విల్ గో బై ఇట్ అని అర్థం. రిజెక్ట్ చేశారు దాని ఒపీనియన్స్ చెప్పడానికి, డెసిషన్స్ చెప్పడానికి. రిజెక్ట్ చేశారనుకో అదర్వైజ్ అనమాట. సో హౌస్ ఎక్స్ప్రెసెస్ ఇట్స్ డెసిషన్స్ అండ్ ఒపీనియన్స్ ఆన్ వేరియస్ ఇష్యూస్ పైన ద డెసిషన్స్ ఒపీనియన్స్ ఎలా చెప్తుంది? త్రూ ఎయిదర్ అడాప్టేషన్ ఆర్ రిజెక్షన్ of the motions that is moved by either the ministers or private members. దీంట్లో ఏంటంటే సో ఇఫ్ జనరల్ పబ్లిక్ ఇంపార్టెన్స్ ఉంటుంది కదా, పబ్లిక్ ఇంపార్టెన్స్ యొక్క మ్యాటర్స్ ఉంటాయి కదా, అవి డిస్కస్ చేయాలంటే ఓకే, సో అవి డిస్కస్ చేయాలంటే వాటికి మోషన్స్ పాస్ చేసినప్పుడు దే కెన్ ఓన్లీ టేక్ ప్లేస్ విత్ ద కన్సెంట్ ఆఫ్ ది ప్రిసైడింగ్ ఆఫీసర్. ఓకే, జనరల్ పబ్లిక్ ఇంపార్టెన్స్ గురించి పాస్ చేసిన మోషన్స్, పబ్లిక్ ఇంపార్టెన్స్ ఆర్ జనరల్ పబ్లిక్ ఇంపార్టెన్స్ గురించి మూవ్ చేసిన మోషన్స్ పైన డిస్కషన్ జరగాలి హౌస్లో అంటే దెన్ దట్ విల్ ఓన్లీ హ్యాపెన్, ఆ డిస్కషన్ విల్ హ్యాపెన్ ఓన్లీ విత్ ద ప్రయర్ కన్సెంట్ ఆఫ్ ది ప్రిసైడింగ్ ఆఫీసర్ కన్సెంట్ ఇస్తేనే ఆ మూవ్ చేసిన మోషన్స్ పబ్లిక్ ఇంపార్టెన్స్ మోషన్స్ మీద డిస్కషన్ జరగచ్చు. ద మోషన్స్ by the members, okay, the motions moved by the members, okay, to raise the discussions on various matters fall into 3 categories. Okay, different kinds of motions enti which are passed by the members for the discussions చేసుకోవడానికి ఎలాంటి మోషన్స్ని డిస్కస్ చేసుకోగలరు. ఓకే, అవి చూద్దామా. మెంబర్స్ పాస్ చేసిన ఎలాంటి మోషన్స్ని డిస్కషన్ చేసుకోవడానికి పాస్ చేసే ఎలాంటి మోషన్స్ మెంబర్స్ పాస్ చేసి వచ్చి ఫస్ట్ సబ్స్టాంటివ్ మోషన్, డిస్కషన్ జరిగే మోషన్స్ ఏవి, మూవ్ చేసే మోషన్స్ ఏవి, డిస్కషన్స్ జరగడానికి మూవ్ చేసే మోషన్స్ ఏవంటే ఫస్ట్ సబ్స్టాంటివ్ మోషన్. దిస్ ఈస్ అ వెరీ మచ్ ఓకే సెల్ఫ్ కంటైన్డ్ ఇండిపెండెంట్ ప్రపోజల్. ఓకే, దిస్ ఈస్ అ సెల్ఫ్ కంటైన్డ్ ఇండిపెండెంట్ ప్రపోజల్ అనమాట ఈ సబ్స్టాంటివ్ మోషన్ అనేది, విచ్ ఈస్ డీలింగ్ విత్ వెరీ ఇంపార్టెంట్ మ్యాటర్ like the impeachment of the president or removal of the chief election commission. సో ఇంత ఇంపార్టెంట్ మ్యాటర్ అయితేనే ఇట్ ఈస్ యూ హ్యావ్ టు పాస్ ది సబ్స్టాంటివ్ మోషన్ అన్నమాట. సబ్స్టాంటివ్ మోషన్ ఆ కీవర్డ్ గుర్తుపెట్టుకు, సెల్ఫ్ కంటైన్డ్ independent proposal, okay, which is dealing with a very important matter like the impeachment of a president or removal of chief election commissioner. So ఇలాంటి మ్యాటర్స్ డిస్కస్ చేయడానికి మూవ్ చేసే మోషన్ని సబ్స్టాంటివ్ మోషన్ అంటారు. నెక్స్ట్ సబ్స్టిట్యూట్ మోషన్. సో సబ్స్టిట్యూట్ మోషన్ ఈజ్ అ మోషన్ దట్ ఈస్ మూవ్డ్ ఇన్ సబ్స్టిట్యూషన్ టు అన్ ఒరిజినల్ మోషన్ and it proposes an alternative to it. సో ఆల్రెడీ ఒక మోషన్ పాస్ చేస్తున్నాం, అది పెద్ద బాగా రాలేదు, అందరు ఒపీనియన్స్ కోయిన్సైడ్ అవ్వలేదు. సో దానికోసం అదే టాపిక్ మీద యూ పాస్ అన్ అదర్ మోషన్ అనమాట టు సబ్స్టిట్యూట్ ద ఒరిజినల్ మోషన్. ఓకే, సో టు ప్రపోజ్ అన్ ఆల్టర్నేటివ్ టు దట్ ఒరిజినల్ మోషన్. ఓకే, it is moved and a substitute motion అనేది it is moved to substitute and to in substitution of an original motion. Second point వచ్చి
టు ప్రపోజ్ దానికి ఒక ఆల్టర్నేటివ్ అండ్ విచ్ ప్రపోజెస్ అన్ ఆల్టర్నేటివ్ టు ది ఒరిజినల్ మోషన్. సో ఇఫ్ ద సబ్స్టిట్యూట్ మోషన్ అనేది ఇఫ్ ఇట్ ఈస్ అడాప్టెడ్ బై ద హౌస్ దెన్ ఇట్ సూపర్సీడ్స్ ది ఒరిజినల్ మోషన్. సో అది సబ్స్టిట్యూట్ వెరీ సేమ్ నేమ్లో తెలుసు. ఒరిజినల్ మోషన్కి ఒక సబ్స్టిట్యూట్ పాస్ చేస్తున్నారు విచ్ ఇస్ అన్ ఆల్టర్నేటివ్ టు దట్ ఒరిజినల్ మోషన్. సో సబ్స్టిట్యూట్ మోషన్ కానీ అడాప్ట్ చేసుకున్నారంటే పార్లమెంట్ దెన్ ఇట్ విల్ సూపర్సీడ్ ది ఒరిజినల్ మోషన్. అది సబ్స్టిట్యూట్ మోషన్ అంటే. థర్డ్ వచ్చి సబ్సిడరీ మోషన్ అనమాట. సబ్సిడరీ మోషన్ అంటే దాని కింద ఉన్నవి ఏంటి, దాని కింద ఉన్న సబ్సిడరీ అలయన్స్ అంటే వాళ్ళ కింద ఉండడం అనేది సబ్సిడరీ. సో ఇట్ ఈస్ అ మోషన్ దట్ బై ఇట్ సెల్ఫ్ ఇట్ హ్యాస్ నో మీనింగ్. ఓకే, it is a motion, subsidiary motion ante by itself it doesn't have any meaning and it cannot state the decision of the house. Okay, it cannot state the decision of the house without reference to the original motion or proceedings of the house. ఓకే, సో దాని అంతా దానికి ఏం మీనింగ్ లేదనమాట. సో అండ్ ఇట్ కెనాట్ స్టేట్ ద డెసిషన్, అది ఆ సబ్సిడరీ మోషన్ ఒక్కటి పట్టుకొని ఇట్ కెనాట్ స్టేట్ ద డెసిషన్ ఆఫ్ ది హౌస్ వితౌట్ రెఫరింగ్ ఇట్ టు ది ఒరిజినల్ మోషన్. అది ఒరిజినల్ మోషన్కి ఒక తోకలాగా ఉంటుంది అనమాట. దానికి ఏం మీనింగ్ ఉండదు. దాని డెసిషన్ చెప్పాలంటే సబ్సిడరీ మోషన్ పైన దాని డెసిషన్, హౌస్ యొక్క డెసిషన్ చెప్పాలంటే ఇట్ షుడ్ బి రెఫర్ టు ఇట్స్ ఒరిజినల్ మోషన్ ఆర్ టు ద ప్రొసీడింగ్స్ ఆఫ్ ది హౌస్. ఓకే, అప్పుడే దానికి ఒక మీనింగ్ ఉంటుంది, అప్పుడే ద హౌస్ దానికి డెసిషన్ చెప్పగలరు. సో ద సబ్సిడరీ మోషన్ ఈస్ అగైన్ డివైడెడ్ ఇంటూ 3 categories, సబ్ కేటగిరీస్. అదేంటంటే యాన్సిలరీ మోషన్, సూపర్సీడింగ్ మోషన్, అమెండ్మెంట్స్. సో యాన్సిలరీ మోషన్ అంటే ఇట్ ఈస్ యూస్డ్ యాజ్ అ రెగ్యులర్ వే ఆఫ్ ప్రొసీడింగ్ విత్ వేరియస్ కైండ్స్ ఆఫ్ బిజినెస్. ఇట్ ఈస్ యూస్డ్ యాజ్ ది యాన్సిలరీ మోషన్ అనేది రెగ్యులర్ వే, ఇట్ ఈస్ యూస్డ్ యాజ్ అ మామూలు రెగ్యులర్ వే ఆఫ్ ద ప్రొసీడింగ్ విత్ వేరియస్ కైండ్స్ ఆఫ్ బిజినెస్. పార్లమెంట్లో వేరియస్ బిజినెసెస్ ఏ వేలో చేస్తూ ఉంటారో రెగ్యులర్ వే ఆఫ్ ప్రొసీడింగ్ విత్ ద వేరియస్ కైండ్స్ ఆఫ్ బిజినెస్ అనేది యాన్సిలరీ మోషన్. ఓకే, మామూలుగా ఒక మోషన్ ఇచ్చారు, దానికి సబ్సిడరీగా ఇచ్చారు, ఇది బేసిక్ మోషన్ అనమాట. రెగ్యులర్ వే ఆఫ్ కండక్టింగ్ బిజినెస్ ఇన్ ది పార్లమెంట్. సూపర్సీడింగ్ మోషన్ అంటే ఇట్ ఈస్ మూవ్డ్ ఇన్ కోర్స్ ఆఫ్ డిబేట్ ఆన్ అనదర్ ఇష్యూ, in course of a debate on another issue and it seeks to supersede that issue. ఓకే, ఒక ఇష్యూ పైన, ఒరిజినల్ ఇష్యూ పైన డిబేట్ జరుగుతుందన్నమాట. ఇట్ ఈస్ మూవ్డ్ ఇన్ అ కోర్స్ ఆఫ్ అ డిబేట్ ఆన్ అనదర్ ఇష్యూ అండ్ ఇట్ సీక్స్ టు సూపర్సీడ్ దట్ ఇష్యూ. ఆ ఒరిజినల్ ఇష్యూని సూపర్సీడ్ చేయడానికి సూపర్సీడింగ్ మోషన్ యాజ్ ద నేమ్ సజెస్ట్. Okay, to supersede that issue we do it. Then amendments, it seeks to modify or substitute only a part of the original motion. Okay, దీంతో కీవర్డ్స్ ఏంటి, ఇట్ సీక్స్ టు మాడిఫై ఆర్ సబ్స్టిట్యూట్ a part of the ఒరిజినల్ మోషన్, ఓన్లీ a part of the ఒరిజినల్ మోషన్. సబ్సిడరీ మోషన్ ఎప్పుడు పాస్ చేస్తారు అమెండ్మెంట్స్లో అంటే ఒరిజినల్ మోషన్ ఉంది, దాంతో అన్ని పాయింట్స్ ఒక 10 పాయింట్స్ ఉంటే 8 పాయింట్స్ ఈజ్ ఫైన్ విత్ ఎవ్రీబడి. 2 పాయింట్స్ని ఏదర్ మోడిఫై చేయాలి, అమెండ్ చేయాలి. అంటే ఓన్లీ టు మోడిఫై ఆర్ అమెండ్ ఆర్ సబ్స్టిట్యూట్ దట్ పార్ట్ ఆఫ్ ది ఒరిజినల్ మోషన్ వి పాస్ అన్ అమెండ్మెంట్. that comes under subsidiary. Ancillary motion is a normal way of proceedings with various kinds of business in the parliament. Second వచ్చి సూపర్సీడింగ్ మోషన్, ఒరిజినల్ మోషన్ని సూపర్సీడ్ చేయాలన్నప్పుడు డిబేట్ జరిగింది ఒరిజినల్ మోషన్ పైన, సూపర్సీడ్ చేయాలన్నప్పుడు సబ్సిడరీ, దెన్ అమెండ్మెంట్స్ అనమాట. దెన్ సో నెక్స్ట్ సబ్స్టాంటివ్ మోషన్, సబ్స్టిట్యూట్ మోషన్, దెన్ సబ్సిడరీ మోషన్. ఓకే, సబ్సిడరీ మోషన్. నెక్స్ట్ వచ్చి క్లోజర్ మోషన్. క్లోజర్ మోషన్ అంటే ఇట్ ఈస్ అ మోషన్ మూవ్డ్ బై అ మెంబర్, ఓకే, టు కట్ షార్ట్ ద డిబేట్ ఆన్ అ మ్యాటర్ బిఫోర్ ది హౌస్. క్లోజర్ అనే నేమ్లోనే ఉంది, క్లోజ్ చేయడానికి అని. సో దేనికి ఇది ఎవరు మూవ్ చేస్తారంటే క్లోజర్ వచ్చి మినిస్టరే చేయాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ మూవ్డ్ బై దిస్ క్లోజర్ అనేది ఇట్ ఈస్ మూవ్డ్ బై మెంబర్ ఆఫ్ అ హౌస్ టు కట్ షార్ట్ ద డిబేట్ ఆన్ అ మ్యాటర్ దట్ ఈస్ బిఫోర్ ద హౌస్. టు కట్ షార్ట్, క్లోజ్ చేయడం, టు కట్ షార్ట్ ద డిబేట్, ఓకే, క్లోజ్ చేయడం, దట్ ఈస్ బిఫోర్ ది హౌస్. Then a matter that is before the house. If the closure motion is approved by the house, then the debate is stopped forthwith and the matter అనేది it is put to vote. క్లోజర్ మోషన్ ఇఫ్ ఇట్ ఇస్ దాని కానీ పార్లమెంట్ హౌస్ అడాప్ట్ చేసుకునింది అనుకో, ఆ డిబేట్, ఆ మ్యాటర్ మీద జరిగే డిబేట్ని స్టాప్ చేసేసి దెన్ ఆ దట్ మ్యాటర్ ఈజ్ పుట్ టు ఓటింగ్.
Okay, very very important. That matter అనేది it is put to vote. Okay, so there are 4 kinds of closure motions. So simple closure ఒకటి, closure by compartments ఒకటి, kangaroo closure ఒకటి, and guillotine closure ఒకటి. సో క్లోజర్ అంటే అర్థమైంది కదా, జరిగే డిబేట్స్ని ఎవరైనా మెంబర్ మూవ్ చేయొచ్చు టు కట్ షార్ట్ ద డిబేట్ దట్ ఈస్ ఆర్ ద మ్యాటర్ దట్ ఈస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది బిఫోర్ ది హౌస్. ఓకే, సో అది అప్రూవ్ అయిందనుకో క్లోజర్ మోషన్, దెన్ ద డిబేట్ ఈస్ స్టాప్డ్ there and then the matter is put to vote. So simple closure, it is one when a member moves the matter having been sufficiently discussed be put to vote. ఓకే, ఇది ఎప్పుడంటే దీన్ని కూడా వెన్ ఎ మెంబర్ మూవ్స్ దట్. ఓకే, ఈ సింపుల్ క్లోజర్ ఎప్పుడు మూవ్ చేస్తారంటే ద మ్యాటర్ హ్యావింగ్ బీన్ సఫిషియెంట్లీ డిస్కస్డ్ బీ నవ్ పుట్ టు ఓట్ అని చెప్పినప్పుడు ఆ సెంటెన్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ద మ్యాటర్ హ్యావింగ్ సఫిషియెంట్లీ డిస్కస్డ్ బీ నవ్ పుట్ టు ఓట్. నువ్వు డిస్కస్ చేసిన ఇంతసేపు మనం ఈ మ్యాటర్ గురించి డిస్కస్ చేసాం, సఫిషియెంట్గా డిస్కస్ చేసాం, నవ్ వీ నీడ్ టు పుట్ దిస్ మ్యాటర్ టు ఓట్ అని మెంబర్కి అనిపించినప్పుడు హీ విల్ మూవ్ ద క్లోజర్ మోషన్. దట్ ఈస్ అ సింపుల్ క్లోజర్. క్లోజర్ బై కంపార్ట్మెంట్స్, ఇన్ దిస్ కేస్ ద క్లాసెస్ ఆఫ్ అ బిల్ ఈస్ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ ఆఫ్ ద బిల్ ఉంటాయా, ద క్లాసెస్ ఆఫ్ అ బిల్ ఆర్ అ లెంతీ రిజల్యూషన్ ఆర్ grouped into parts. Okay, they are grouped into parts before the commencement of the debate. The debate covers the part as a whole and the entire part is put to vote. Okay, so closure by compartments ante ఇప్పుడు ఒక లెంతీ బిల్ ఉందనుకో, ఒక బిల్లో ఇన్ని క్లాజెస్ అనేది ఉన్నాయి. సో మొత్తం ఆర్ లెంతీ రిజల్యూషన్ ఉంది, ఈ మొత్తాన్ని ఒకటేసారి డిస్కస్ చేయలేము. ఒక 100 pages ఉంది, మొత్తాన్ని డిస్కస్ చేయలేము. కాబట్టి ఆ క్లాజెస్ని లేదా ఆ లెంతీ రిజల్యూషన్ పార్ట్స్గా డివైడ్ చేసి ఆ పార్ట్స్ని యూ డిబేట్ ఆన్ దోస్ పార్ట్స్. ఓకే, ఆ పార్ట్ని కంప్లీట్ యాజ్ అ హోల్గా మనం డిస్కస్ చేసుకున్నాం. ఒట్టి పార్ట్ని, మొత్తం బిల్లుని కదా, ఆ పార్ట్ని డిస్కస్ చేసుకుని ఆ పార్ట్ని మటుకే ఓటింగ్కి తీసుకెళ్ళడం, పుటింగ్ దట్ ఓన్ ఎంటైర్ పార్ట్ టు ఓట్. ఓకే, దాన్ని క్లోజర్ బై కంపార్ట్మెంట్స్ అంటారు. ఇన్ కేస్ ఆఫ్ అ లెంతీ బిల్ ఆర్ లెంతీ రిజల్యూషన్లో ఇట్ ఈస్ గ్రూప్డ్ ఇన్ టు పార్ట్స్ బిఫోర్ ది కమెన్స్మెంట్ ఆఫ్ ది డిబేట్. కమెన్స్మెంట్ ఆఫ్ ది డిబేట్ ముందే పెట్టేస్తారు. అండ్ ది ఎంటైర్ ద డిబేట్ కవర్స్ ది ఎంటైర్ పార్ట్ యాజ్ అ హోల్ అండ్ దెన్ ద ఎంటైర్ పార్ట్ ఈస్ పుట్ టు ఓట్. సో దిస్ ఇస్ క్లోజర్ బై కంపార్ట్మెంట్స్. అంటే దానికి కంపార్ట్మెంట్స్గా పార్ట్స్గా డివైడ్ చేసి దానికి డిస్కస్ చేయడం, దానికి ఓట్ చేయడం, క్లోజర్ చేయడాన్ని క్లోజర్ బై కంపార్ట్మెంట్స్ అంటారు. దిస్ ఇస్ ఆల్సో వెరీ సింపుల్. దెన్ kangaroo closure. Kangaroo closure అంటే అండర్ దిస్ టైప్ ఓన్లీ ఇంపార్టెంట్ క్లాజెస్ ఆర్ టేకన్ అప్ ఫర్ ద డిబేట్ అండ్ ఓటింగ్. ఓకే, అండ్ ద ఇంటర్వీనింగ్ క్లాజెస్, మధ్యలో ఇంటర్వీనింగ్ క్లాజెస్ ఆర్ స్కిప్డ్ ఓవర్ అండ్ టేకన్ యాజ్ పాస్డ్. ఓకే, క్యాంగరూ క్లోజర్ అంటే క్యాంగరూ ఒక చోట నుంచి ఇంకో చోటికి టక్కా ఎగురుతుంది కదా, సో అలా అనమాట. ఓన్లీ ఇప్పుడు బిల్లులో ఉన్న ఇంపార్టెంట్ క్లాజెస్ ఉంటాయి కదా, బిల్లులో ఉన్న ఇంపార్టెంట్ క్లాజెస్ ఓన్లీ ఆర్ టేకన్ అప్ ఫర్ ద డిబేట్ అండ్ ఓటింగ్. ఓకే, ఆ మధ్యలో ఏదైతే క్యాంగరూ జంప్ చేసి వెళ్ళినట్టు ఆ మధ్యలో ఉన్న ఇంటర్వీనింగ్ క్లాజెస్ అనేది దే ఆర్ స్కిప్డ్ అండ్ దే ఆర్ టేకన్ యాజ్ దే ఆర్ పాస్డ్. అవి కూడా పాస్ చేసినట్టే ఉద్దేశంలోకి తీసుకోవాలన్నమాట. దట్ ఈస్ కాల్డ్ as kangaroo closure. డిబేట్ అండ్ ఓటింగ్, దట్ ఈస్ ద ఇంపార్టెంట్ పాయింట్ మీనింగ్ ఆఫ్ క్లోజర్. క్లోజర్లో ఉన్న 2 keywords వచ్చి డిబేటింగ్, ఓటింగ్. ఫస్ట్ డిబేటింగ్, క్లోజర్ మోషన్ ఇస్ పాస్, దెన్ స్టాప్ ద డిబేట్, ఓటింగ్. అది. దెన్ guillotine closure. Guillotine closure అంటే ఇట్ ఈస్ వన్ వెన్ అన్డిస్కస్డ్ క్లాసెస్ ఆఫ్ అ బిల్ ఆర్ అ resolution are also put to vote along with the discussed ones due to the want of time as the time allotted for the discussion is over. సో guillotine closure అంటే ఇప్పుడు ఇందాక పైన ఏం చెప్పారు, క్యాంగరూ క్లోజర్లో ఆ ఇంటర్వ్యూయింగ్ క్లాజెస్ ఆర్ నాట్ పుట్ టు డిబేట్, సో దాన్ని పాస్ చేసినట్టే అనుకోవాలి అని. సో guillotine క్లోజర్లో ఏం చేస్తారంటే అన్డిస్కస్డ్ క్లాజెస్ ఏవైతే ఉంటాయో ఒక బిల్లో కానీ ఒక రిజల్యూషన్లో కానీ ఉన్న అన్డిస్కస్డ్ క్లాజెస్ కూడా దే ఆర్ పుట్ టు ఓటింగ్ అనమాట. పైన ఉన్న క్యాంగరూ క్లోజర్లో దే ఆర్ నాట్ పుట్ టు ఓటింగ్, వాటిని పాస్ చేసినట్టే అనుకుంటారు. guillotine క్లోజర్లో ఏమంటే అన్డిస్కస్డ్ క్లాసెస్ కూడా దే ఆర్ పుట్ టు ఓటింగ్ అలాంగ్ విత్ ద డిస్కస్డ్ క్లాసెస్. ఓకే,
బికాస్ వీ డోంట్ హ్యావ్ మచ్ టైమ్ డ్యూ టు వాంట్ ఆఫ్ టైమ్ అన్డిస్కస్డ్ క్లాసెస్ని కూడా ఓటింగ్కి పెడితే ఇంకా చచ్చినట్టు వాళ్ళు ఓట్ చేయాలనుకుంటా. బికాస్ ద టైమ్ ఫర్ అలాటెడ్ ఫర్ ద డిస్కషన్ అనేది ఇట్ ఈస్ ఓవర్. సో దట్ ఈస్ కాల్డ్ గులాటిన్ క్లోజర్. ఓకే, దెన్ క్లోజర్ మోషన్ ఈజ్ వెరీ బాగా అర్థమైంది, వెరీ గుడ్. దెన్ ప్రివిలేజ్ మోషన్ అంటే ఇట్ ఈస్ కన్సర్న్డ్ విత్ ద బ్రీచ్ ఆఫ్ పార్లమెంటరీ ప్రివిలేజెస్ బై అ మినిస్టర్. ఓ మై గాడ్, ప్రివిలేజ్డ్ మోషన్ ఎప్పుడు పాస్ చేస్తారు అంటే ఇట్ ఈస్ కన్సర్న్ విత్ ఒక మినిస్టర్ ఎవరన్నా, ఒక మినిస్టర్ గుర్తుపెట్టుకో, మినిస్టర్ ఎవరన్నా ఇఫ్ హీ బ్రీచెస్ ద పార్లమెంటరీ ప్రివిలేజెస్, ఓకే, it is concerned with the breach of the parliamentary privilege motion by a minister. Okay, so privilege motion, it is passed by a member when he feels that a minister has committed a breach of the house. Okay, when he feels that the minister has committed the breach of the privilege of the house, or one or more of its members or one or more of its MPs by breach of privilege of the house or breach of privilege of one or more of its members by withholding the facts of a case or by giving wrong or distorted facts. Okay, you are breaching the privilege of a house or one or more of its members. ఓకే, ఎందుకు బ్రీచ్ చేశాడు మినిస్టర్ అంటే, బ్రీచింగ్ ఏం బ్రీచ్ చేశాడు మినిస్టర్, వాడు ఏం తప్పు చేశాడు అంటే హీ హ్యాడ్ విత్హోల్డింగ్ ద ఫ్యాక్ట్స్ ఆఫ్ అ కేస్. విత్హోల్డింగ్ ఒక కేస్ యొక్క కంప్లీట్ ఫ్యాక్ట్స్ చెప్పట్లేదు, విత్హోల్డింగ్ ద ఫ్యాక్ట్స్ ఆఫ్ అ కేస్ ఆర్ బై గివింగ్ రాంగ్ ఆర్ డిస్టార్టెడ్ ఇన్ఫర్మేషన్, గివింగ్ రాంగ్ ఆర్ డిస్టార్టెడ్ ఫ్యాక్ట్స్ ఇస్తున్నాడు. సో అలా చేయడం వల్ల ఒక మినిస్టర్ అనేది హీ ఈజ్ బ్రీచింగ్ ద పార్లమెంటరీ ప్రివిలేజెస్ ఆఫ్ అ హౌస్ ఆఫ్ ఆర్ వన్ ఆర్ మోర్ ఆఫ్ ఇట్స్ మెంబర్స్. సో అలాంటప్పుడు అతను ఇఫ్ ఈజ్ విత్హోల్డింగ్ ద ఫ్యాక్ట్స్ ఆఫ్ అ కేస్ అనిపించినప్పుడు ఆర్ బై గివింగ్ రాంగ్ ఆర్ డిస్టార్టెడ్ ఫ్యాక్ట్స్ ఇస్తున్నాడు అనిపించినప్పుడు అ మెంబర్ కెన్ మూవ్ అ motion, privilege motion, okay, which is concerned with the breach of the parliamentary privileges by a minister. So its purpose, privilege motion యొక్క purpose is to censure the concerned minister. Censure అంటే criticize, censure అంటే criticize. The purpose of the privilege motion is to criticize the minister. ఓకే, క్రిటిసైజ్ చేయడానికి మినిస్టర్ తప్పు చేశాడని ఎత్తి చూపించడం, సెన్షూర్ ఆర్ క్రిటిసైజ్ ద మినిస్టర్. ఓకే, దెన్ ప్రివిలేజ్ మోషన్ అంటే కాలింగ్ అటెన్షన్ మోషన్, అంటే వీఆర్ కాలింగ్ ఫర్ యువర్ అటెన్షన్ అంటాం కదా అది. ఇట్ ఈస్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద పార్లమెంట్ బై అ మెంబర్, ఓకే, టు కాల్ ది అటెన్షన్ ఆఫ్ అ మినిస్టర్ to a matter of urgent public importance. Okay, to call the attention of the minister to a matter of urgent public importance and to seek an authoritative statement from him on that matter. Okay, to seek an authoritative statement from him ఆన్ దట్ మ్యాటర్. ఇప్పుడు నేను ఒక మెంబర్ ఎంపీ, ఓకే, సో మా ప్లేస్లో ఇప్పుడు హైదరాబాద్లో ఫ్లడ్స్ వచ్చింది, అక్కడ నేను తెలంగాణ నుంచి ఎంపీ. సో ఐ విల్ కాల్ ఫర్ అన్ అటెన్షన్, కాలింగ్ అటెన్షన్ మోషన్, ఐఎమ్ కాలింగ్ ఫర్ ది అటెన్షన్ ఆఫ్ ద మినిస్టర్, ఓకే, to a matter, attention of the minister to a matter of public importance, grave public importance or urgent public importance, okay, and to seek. So I'm asking the minister, I'm calling for his attention and I want you to give an authoritative statement regarding that matter. Okay, so that is called as calling attention motion. It is introduced in the parliament again by the member to call the attention of the minister to a matter of urgent public importance, okay, and to seek an authoritative statement from him. Like the 0 hour, it is also an Indian innovation in the parliamentary procedure and it has been existence since 1954. Okay, calling attention motion kuda it has been existence from 1954 and it is also an Indian innovation, just like the 0 hour calling attention motion. However, unlike the 0 hour, it is mentioned in the rules of procedure. It is mentioned, this calling attention motion అనేది this is mentioned in the rules of procedure. సో క్వశ్చన్ ఆర్ కూడా రూల్స్ ఆఫ్ ప్రొసీజర్లో మెన్షన్ చేస్తున్నారు, కాలింగ్ అటెన్షన్ మోషన్ కూడా రూల్స్ ఆఫ్ ప్రొసీజర్లో మెన్షన్ చేశారు, కానీ 0 hour రూల్స్ ఆఫ్ ప్రొసీజర్లో లేదనమాట. ఇట్ ఈస్ అన్ ఇన్ఫార్మల్ డివైస్. దెన్ అడ్జర్న్మెంట్ మోషన్, అడ్జర్న్మెంట్
it is introduced in the parliament to draw the attention of the house to a definite matter of urgent public importance and needs the support of 50 members to be admitted. 50 members to be admit చేయాలన్నమాట motion ని. So as it interrupts the normal business of the house, it is regarded as an extraordinary device. It involves an element of censure అంటే criticize. It involves an element of censure or criticize against the government. Criticism against the government ఉంటుంది adjournment motion, and hence the Rajya Sabha is not permitted to make use of this device. Very very important. Okay, Rajya Sabha is not allowed to utilize this. Only Lok Sabha మట్టుకే యూటిలైజ్ చేసుకోవాలి adjournment motion ని. And the discussion on the adjournment motion should last for not less than 2 hours 30 minutes. అడ్జర్న్మెంట్ మోషన్ మీద 2 hours 30 minutes అన్న డిస్కస్ చేసుకోవాలి. సో అడ్జర్న్మెంట్ మోషన్లో 2.5 hours ఏం డిస్కస్ చేసుకోబోతున్నారంటే టు డ్రా ది అటెన్షన్ ఆఫ్ ది హౌస్, ఓకే, టు అ డెఫినెట్ మ్యాటర్ ఆఫ్ అర్జెంట్ పబ్లిక్ ఇంపార్టెన్స్. సేమ్ కాలింగ్ అటెన్షన్ మోషన్ లాగానే హియర్ ఆల్సో యు ఆర్ డ్రాయింగ్ ది అటెన్షన్ ఆఫ్ ది హౌస్ టు అ మ్యాటర్ ఆఫ్ అర్జెంట్ పబ్లిక్ ఇంపార్టెన్స్. ఓకే, అండ్ దానికి తోడు దాంతో పాటు ఇంకేం కావాలంటే ఇట్ నీడ్స్ ద సపోర్ట్ ఆఫ్ 50 members టు బి అడ్మిటెడ్. ఓకే, అడ్మిట్ చేయాలన్నమాట, అంటే దాన్ని సపోర్ట్ చేయాలి, 50 members సపోర్ట్ చేయాలన్నమాట అడ్జర్న్మెంట్ మోషన్ని. సో బికాస్ యాజ్ దిస్ అడ్జర్న్మెంట్ మోషన్ అనేది ఇట్ ఇంటరప్ట్స్ ది నార్మల్ business of the house. This adjournment motion అనేది it interrupts the normal business of the house. urgent public importance డిస్కస్ చేయాలి కాబట్టి నార్మల్ బిజినెస్ ఆఫ్ ది హౌస్ని ఇంటరప్ట్ చేస్తోంది కాబట్టి this adjournment motion is regarded as an extraordinary device. 0R is an informal device. Adjournment motion is an extraordinary device. So because this involves an element of censure against the government, and hence the Rajya Sabha is not permitted to make use of this adjournment motion. Then the discussion on the adjournment motion should at least last for 2 hours 30 minutes అన్న ఉండాలి. ఓకే, అది మూవ్ చేసిన తర్వాత అడ్జర్న్మెంట్ మోషన్. ద రైట్ టు మూవ్ అ మోషన్ ఫర్ అడ్జర్న్మెంట్ ఆఫ్ ద బిజినెస్ ఆఫ్ ది హౌస్ ఈజ్ సబ్జెక్టెడ్ టు ఫాలోయింగ్ రెస్ట్రిక్షన్స్. ఓకే, దాన్ని మూవ్ చేయడాన్ని ద రైట్ టు మూవ్ అన్ అడ్జర్న్మెంట్ మోషన్, ఓకే, ఆఫ్ ద బిజినెస్ ఆఫ్ ది హౌస్ అనేది ఇట్ ఈస్ సబ్జెక్టెడ్ టు ది ఫాలోయింగ్ రెస్ట్రిక్షన్స్. దీనికి ఉన్న రెస్ట్రిక్షన్స్ ఏంటి, అడ్జర్న్మెంట్ మోషన్కి ఉన్న రెస్ట్రిక్షన్స్ ఏంటి అంటే ఇట్ షుడ్ రేజ్ అ మ్యాటర్ విచ్ ఇస్ వెరీ మచ్ డెఫినెట్. ఓకే, ఇట్ షుడ్ రేజ్ అ మ్యాటర్ విచ్ ఇస్ వెరీ మచ్ డెఫినెట్గా ఉండాలి. ఇట్ ఈస్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్, అర్జెంట్ అండ్ ఆఫ్ పబ్లిక్ ఇంపార్టెన్స్. ఇట్ డెఫినెట్ మ్యాటర్ అయి ఉండాలి, ఫ్యాక్చువల్ మ్యాటర్ అయి ఉండాలి, అండ్ ఇట్ ఈస్ అన్ అర్జెంట్ అండ్ ఆఫ్ పబ్లిక్ ఇంపార్టెన్స్ అయితేనే దానికి అడ్జర్న్మెంట్ మోషన్ రేజ్ చేయాలి, మూవ్ చేయాలన్నమాట. దెన్ సెకండ్ థింగ్ వచ్చి ఇట్ షుడ్ నాట్ కవర్ మోర్ దెన్ 1 matter. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక్క మ్యాటర్ కన్నా కవర్ చేయకూడదు. ఇప్పుడు ఫర్ ఫ్లడ్స్ ఆఫ్ హైదరాబాద్ కోసం మూవ్ చేశారనుకో, ఆ 1 matter డిస్కస్ చేయాలి. ఇట్ షుడ్ నాట్ కంటైన్ మోర్ దెన్ 1 matter. ఓకే, ఇట్ షుడ్ బి రెస్ట్రిక్టెడ్ టు అ స్పెసిఫిక్ మ్యాటర్ ఆఫ్ రీసెంట్ అకరెన్స్. ఓకే, ఒక స్పెసిఫిక్ మ్యాటర్ అయి ఉండాలి, అండ్ ఇట్ షుడ్ బి ఆఫ్ రీసెంట్ అకరెన్స్ అయి ఉండాలి, అండ్ ఇట్ షుడ్ నాట్ బి ఫ్రేమ్డ్ ఇన్ జనరల్ టర్మ్స్. ఇట్ షుడ్ నాట్ బి ఫ్రేమ్డ్ ఇన్ జనరల్ టర్మ్స్, స్పెషల్గా ఉండాలన్నమాట అది. ఓకే, ఇట్ షుడ్ నాట్ రీసెంట్ అకరెన్స్ అయి ఉండాలి కంపల్సరీ. ఇట్ షుడ్ నాట్ బి ఫ్రేమ్డ్ ఇన్ డెఫినెట్. ఇట్ షుడ్ నాట్ రేజ్ అ క్వశ్చన్ ఆఫ్ ప్రివిలేజ్. ఇట్ షుడ్ నాట్ రేజ్ అ క్వశ్చన్ ఆఫ్ ప్రివిలేజ్. అంటే ప్రివిలేజ్ అంటే లైక్ ప్రివిలేజ్ మోషన్ లాగా మినిస్టర్ ఏదో ఒకటి దాచిపెట్టాడు అనే ఇది ఉండకూడదు అనమాట, ఫ్యాక్ట్స్ అన్ని దాచిపెట్టినట్టు. సో ఇట్ షుడ్ నాట్ రివైవ్ ద డిస్కషన్ ఆన్ ద మ్యాటర్ ఆన్ అ మ్యాటర్ దట్ హ్యాస్ బీన్ ఆల్రెడీ డిస్కస్డ్ ఇన్ ద సేమ్ సెషన్. ఇప్పుడు నువ్వు ఒక అడ్జర్న్మెంట్ మోషన్ పాస్ చేస్తున్న ఒక మ్యాటర్ మీద అంటే ఇట్ షుడ్ నాట్ బీ అ సేమ్ మ్యాటర్ దట్ యూ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్ ఇన్ ద సేమ్ సెషన్. అది కాకుండా ఇట్ షుడ్ నాట్ రివైవ్ అ డిస్కషన్ on a matter that has been already discussed in the same session of the parliament లో డిస్కస్ చేసిన మ్యాటర్స్ ఆ రోజు కాదు సేమ్ సెషన్ ఆఫ్ ద పార్లమెంట్లో డిస్కస్ చేసిన మ్యాటర్స్ గురించి మళ్ళీ ఒక డిస్కషన్ స్టార్ట్ చేయకూడదు అనమాట నువ్వు పాస్ చేసే అడ్జర్న్మెంట్ మోషన్. దెన్ ఇట్ షుడ్ నాట్ డీల్ విత్ ఎనీ మ్యాటర్ దట్ ఈస్ అండర్ ద అడ్జుడికేషన్ ఆఫ్ బై ది కోర్ట్. ఓకే, ఆల్రెడీ ఇప్పుడు జగన్ లెటర్ ఉంది, అది ఆల్రెడీ కోర్టులో ఉంది సిజేఐ కింద. సో దాని గురించి నువ్వు డిస్కషన్ పెట్టకూడదు అనమాట పార్లమెంట్లో. సో ఇట్ షుడ్ నాట్ డీల్ విత్ ఎనీ మ్యాటర్ దట్ ఈస్ అండర్ ది adjudication by the court, that is under adjudication by the court.
then it should not raise any question that can be raised on a distinct motion. సో వేరే ఏదో మోషన్, ఇప్పుడు ప్రివిలేజ్ మోషన్ కింద ఉన్న మ్యాటర్ని అడ్జర్న్మెంట్ మోషన్లో పాస్ చేయకూడదు. మినిస్టర్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ మాకు చెప్పట్లేదు, హీస్ బ్రీచింగ్ దట్ ప్రివిలేజెస్ ఆఫ్ ద పార్లమెంట్ అని చెప్పి దీని కింద ఉన్న మ్యాటర్ని ఇట్ షుడ్ నాట్ రేజ్ ఎనీ మ్యాటర్ దట్ క్యాన్ బి రేజ్డ్ అండర్ అనదర్ డిస్టింక్ట్ మోషన్. ఓకే, సో దీస్ ఆర్ ది రెస్ట్రిక్షన్స్ అనమాట. సో ఇట్ షుడ్ నాట్ వెరీ అర్జెంట్ మ్యాటర్ మీదే ఉండాలి, అది ఒక్క మ్యాటర్ మీదే ఉండాలి. సో ఇట్ షుడ్ అకరెన్స్, రీసెంట్ అకరెన్స్లో జరిగిన మ్యాటరే అయి ఉండాలి అది. ఓకే, అండ్ స్పెసిఫిక్గా ఉండాలన్నమాట, జనరల్ టర్మ్స్లో ఉండకూడదు. అండ్ దెన్ ఇట్ షుడ్ నాట్ రేజ్ అ క్వశ్చన్ ఆఫ్ ప్రివిలేజ్ ఉండాలి. అండ్ దెన్ మళ్ళీ ఆల్రెడీ ఆ సెషన్లో జరిగిన డిస్కషన్ గురించి ఆల్రెడీ రివైవ్ చేయకూడదు డిస్కషన్ని on a matter that has been already discussed in that session ఒకటి. and it should not deal with a matter that will come under any other motion. ఇంకోటి వచ్చి it should not deal with any matter that is under the adjudication by court. So these are the restrictions to raise an adjournment motion by a member. Then no confidence motion, very important. Article 75 of the Constitution says that Article 75 of the Constitution says that the Council of Ministers shall collectively be responsible to the Lok Sabha. So it means that the ministry stays in the office as long as it enjoys the confidence of the majority of the members of the Lok Sabha. So the ministry stays in its office as long as it enjoys the majority of the members of the Lok Sabha. In other words, Lok Sabha can remove the ministry from its office by passing a no confidence motion. So the motion needs to the no confidence motion needs the support of 50 members to be admitted. సేమ్ అడ్జర్న్మెంట్ మోషన్కి ఎలాగైతే 50 మెంబర్స్ సపోర్ట్ చేయాలి టు అడ్మిట్ ద మోషన్, ఈవెన్ ద నో కాన్ఫిడెన్స్ మోషన్ ఇఫ్ ఇట్ హ్యాస్ టు బి పాస్డ్ ఇట్ షుడ్ బి సపోర్టెడ్ బై 50 members. సో దిస్ ఈస్ ద నో కాన్ఫిడెన్స్ మోషన్ టు రిమూవ్ ద ఎగ్జిస్టింగ్ క్యాబినెట్, మినిస్టర్స్ని తీసేయడానికి వాళ్ళ ఆఫీస్ నుంచి. వెన్ ద క్యాబినెట్ ఆర్ ద మినిస్టర్స్ నో లాంగర్ ఎంజాయ్ ద సపోర్ట్ ఆఫ్ ద మెజారిటీ మెంబర్స్ ఆఫ్ ది లోక్ సభ, నో కాన్ఫిడెన్స్ motion is passed. Confidence motion, the motion of confidence has come up as a new procedural device. Okay, it has come up as a new procedural device to cope up with the emerging situations of the fractured mandates resulting in the hung parliament. ఓకే, రిజల్టింగ్ ఇన్ ఇప్పుడు ఈ మధ్య హంగ్ పార్లమెంట్స్ ఎక్కువ వస్తున్నాయి కదా, అంటే 2 to 3 పార్టీస్కి, మెయిన్లీ 2 పార్టీస్కి నియర్లీ సేమ్ నెంబర్ ఆఫ్ సీట్స్ రావడం. నో పార్టీ హ్యాస్ యాక్చువల్లీ క్రాస్ ఒక డెడ్ లైన్ అని ఉంటుందన్నమాట. ఇంత ఇప్పుడు మన ఆంధ్రలో 175 సీట్స్ ఉన్నాయి కదా, మినిమం 80 or 84 సీట్స్, అట్లీస్ట్ 50% ఆఫ్ ద సీట్స్ ఒక పార్టీ కంటే ఎక్కువ ఒక పార్టీకి వస్తే హీ కెన్ ఫార్మ్ ద గవర్నమెంట్, మిగతా అపోజిషన్ అని ఉంటుంది. అట్లా కాకుండా బోత్ ఆఫ్ దెమ్ దే హ్యావ్ నాట్ ఎగ్జాక్ట్లీ క్రాస్ ద 50% అని చాలా దగ్గర ఉన్నారనుకుంటున్నాను. దే హ్యావ్ నాట్ క్రాస్, ఎందుకంటే ఇంకా ఇండిపెండెన్స్ కూడా ఉంటారు. సో ఏ 2 పార్టీస్కి ఆ థ్రెషోల్డ్ లైన్ అనేది దాటలేదు, ఆ మ్యాజిక్ ఫిగర్ దాటలేదు వాళ్ళు. సో బోత్ ఆఫ్ దెమ్ కెనాట్ ఫార్మ్ ద గవర్నమెంట్. ఆ హంగ్ పార్లమెంట్ ఎప్పుడైతే వస్తుందో అలాంటప్పుడు దే యూజ్ దిస్ కాన్ఫిడెన్స్ మోషన్. కాబట్టి ఇట్ ఈస్ అ న్యూ ప్రొసీజరల్ డివైస్ టు కోప్ అప్ విత్ ది ఎమర్జింగ్ సిచ్యువేషన్స్ of the fractured mandates. Okay, the emerging situations resulting in the hung parliament, minority governments and coalition government. hung parliament ఒకటేమో minority governments and coalition governments, వీటిని ట్యాకిల్ చేయడానికి ఇది తీసుకొచ్చారు. The governments formed with the wafer thin majority have been called upon by the president to prove their majority on the floor of the house. So who calls up the government formed with a wafer thin majority? They are called up by the president to prove their majority on the floor of the house. The government that is formed from the wafer thin majority is called up by the president to prove their majority in the floor of the house. So the government of the day, sometimes on its own, it seeks to prove its majority by moving a motion of the confidence and winning the confidence of the house. So if the confidence motion is negatived, it results in the fall of the government. Okay, so sometimes ఏమంటే యాక్చువల్గా ఇలాంటి వేఫర్ థిన్ గవర్నమెంట్స్ ఫామ్ అయినప్పుడు ప్రెసిడెంట్ ఓన్లీ విల్ కాల్ అపాన్ ఫర్ ది మెజారిటీ టు ఓట్ ఫర్ ది కాన్ఫిడెన్స్ మోషన్ టు బి ఓటెడ్ ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్. అలా కాకుండా సమ్టైమ్స్ ద గవర్నమెంటే ఫామ్ అయిన గవర్నమెంటే ఇట్ విల్ పాస్ ఇట్ విల్ సీక్, it will move, alright, it will move a confidence motion
టు విన్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ ది హౌస్. ఆ కాన్ఫిడెన్స్ ఆఫ్ ది హౌస్ విన్ చేయడానికి. సో కాన్ఫిడెన్స్ మోషన్ అనేది నెగటివ్ అయిందనుకో, నెగటివ్ వచ్చిందంటే దెన్ ఇట్ విల్ రిజల్ట్ ఇన్ ద ఫాల్ ఆఫ్ ది గవర్నమెంట్ ఫాల్ అవుతుంది అనమాట. ఓకే, దెన్ సో టీకే విశ్వనాథన్ దెన్ లోక్సభ సెక్రటేరియట్ దాంతో చెప్పారు ఇది. ఓకే, దెన్ ఇది కాన్ఫిడెన్స్ మోషన్. సెన్ష్యూర్ అంటే ఏమైనా క్రిటిసైజ్. సెన్ష్యూర్ మోషన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ నో కాన్ఫిడెన్స్ మోషన్ as shown in figure 2.22. సెన్ష్యూర్ మోషన్ అంటే క్రిటిసైజింగ్ మోషన్. సో ఇట్ షుడ్ స్టేట్ ద సెన్ష్యూర్ మోషన్ అనేది ఇట్ షుడ్ స్టేట్ ద రీజన్స్ ఫర్ ఇట్స్ అడాప్టేషన్ ఇన్ ద లోక్సభ. ఓకే, ఇట్ షుడ్ స్టేట్ అసలు ఎందుకు సెన్ష్యూర్ మోషన్ పాస్ చేశారు, క్రిటిసైజింగ్ మోషన్, వై యూ షుడ్ స్టేట్ ద రీజన్ ఫర్ ది అడాప్టేషన్ ఆఫ్ ది సెన్సార్ మోషన్. నో కాన్ఫిడెన్స్ మోషన్కి ఏమంటే ద నో కాన్ఫిడెన్స్ మోషన్ నీడ్ నాట్ స్టేట్ ద రీజన్స్ ఫర్ ఇట్స్ అడాప్టేషన్ ఇన్ ద లోక్సభ. నాకు కాన్ఫిడెన్స్ లేదు వీళ్ళపైన, నేను పాస్ చేస్తున్నా అంతే అని చెప్తాం. సెన్ష్యూర్ మోషన్ అంటే యూ షుడ్ టెల్ ద రీజన్ ఫర్ అడాప్టింగ్ ఇట్ ఇన్ ద లోక్సభ. Then second thing is very important. Censure motion, it can be moved against an individual member or a group of ministers. Okay, individual minister or a group of ministers. The censure motion can be moved against an individual minister or a group of ministers or the entire council of ministers. Okay, either ఒక మినిస్టర్ మీద పెట్టచ్చు, లేదా ఒక 10 మంది మినిస్టర్స్, ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మీద పెట్టచ్చు, లేదా ఎంటైర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మీద సెన్ష్యూర్ మోషన్ యూ కెన్ మూవ్. నో కాన్ఫిడెన్స్ మోషన్ ఇట్ కెన్ బి మూవ్డ్ అగేన్స్ట్ ది ఎంటైర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. నో కాన్ఫిడెన్స్ మోషన్. సెన్ష్యూర్ మోషన్ ఈస్ మూవ్డ్ ఫర్ censuring or criticizing the council of ministers for their specific policies and actions. Okay, it is passed for censuring or criticizing the ministers for their specific policies and actions. No confidence motion is moved for ascertaining the confidence of Lok Sabha in the council of ministers. Ascertain అంటే to find out or discover. So no confidence motion, it is moved to find out the confidence of the Lok Sabha in the council of ministers. So censure motion is passed to criticize the council of ministers. Censure motion, if it is passed in the Lok Sabha, the council of ministers need not resign from the office, of course, but if no confidence motion is passed in the Lok Sabha, the council of ministers must resign from the office. So this is the difference between no confidence motion and censure motion. Then motion of thanks. The first session after each general election, very very important, remember this, the first session after each general election and the first session of every fiscal year గుర్తుపెట్టుకో, of every fiscal year is addressed by the president. Okay, it is addressed by president. ఎప్పుడు 2 సార్లు, the first session after the general elections, after each general elections and the first session of every fiscal year, it is addressed by the president. In this session the president outlines అంటే బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు the policies and programs of the government. He outlines, just బ్రీఫ్గా చెప్పడం, the policies and programs of the government in the preceding year, నెక్స్ట్ వచ్చే ఇయర్. ఓకే, ఇన్ ద ప్రొసీడింగ్ ఇయర్ అండ్ ఎన్సూయింగ్ ఇయర్. సారీ, ప్రొసీడింగ్ కాదు, ప్రిసీడింగ్ అది. సో the president explains the policies and the programs of the government in the preceding year and in the coming year. ఆల్రెడీ జరిగినవి ఏంటి, నెక్స్ట్ జరిగేవేంటని అవుట్లైన్ చేస్తారన్నమాట ప్రెసిడెంట్ ఆ సెషన్లో. ఓకే, సో దిస్ అడ్రస్ ఆఫ్ ద ప్రెసిడెంట్ విచ్ కరెస్పాండ్స్ టు ద స్పీచ్ ఫ్రమ్ ద థ్రోన్ ఇన్ ద బ్రిటన్. సో దిస్ అడ్రస్ ఆఫ్ ద ప్రెసిడెంట్ దేనికి కరెస్పాండ్ అవుతుంది? స్పీచ్ ఫ్రమ్ ద థ్రోన్ ఇన్ బ్రిటన్. This address of the president is discussed in both the houses of the parliament. Okay, on a motion called motion of thanks. ఏదైతే ప్రెసిడెంట్ అడ్రస్ చేస్తున్నారో ఫస్ట్ సెషన్ని, దట్ ఈస్ డిస్కస్డ్ ఇన్ ద బోత్ ద హౌసెస్ ఆఫ్ ది పార్లమెంట్. ఓకే, ఇన్ ఆన్ అ మోషన్, ఆ డిస్కషన్ ఎలా జరగాలి, ఏదైనా డిస్కషన్ జరగాలంటే మోషన్ పాస్ చేయాలి. సో ఇట్ ఈస్ డిస్కస్డ్ ఇన్ ద పార్లమెంట్ ఆన్ అ మోషన్ called as motion of thanks. At the end of the discussion, the motion అనేది it is put to vote after the discussion. This motion, it must be passed in the house, otherwise it amounts to the defeat of the government. Very very important, this is గుర్తుపెట్టుకో. సో మోషన్ ఏదైతే ప్రెసిడెంట్ అడ్రస్ చేస్తారో, హీ అవుట్లైన్స్ ది పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్ ఆఫ్ ది గవర్నమెంట్. దాంతో
ఫస్ట్ సెషన్ని అడ్రస్ చేసినప్పుడు. దట్ అడ్రసింగ్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఇట్ కరెస్పాండ్స్ టు ది స్పీచ్ గివెన్ బై ఫ్రమ్ ద throne in the Britain, and address of the president, it has to be discussed in both the houses of the parliament by passing the motion of thanks. So at the end of the discussion, this motion is put to vote. Okay, the motion anedi, this motion of thanks anedi, it must be passed very much, it must be passed in both the houses, otherwise this amounts to the defeat. అంటే పీపుల్కి ఎంపీస్కి నచ్చలేదు పాలసీస్ అండ్ ద ప్రోగ్రామ్స్ ఆఫ్ ది గవర్నమెంట్ అని అర్థం, విచ్ ఇట్ హ్యాస్ టు బి పాస్డ్, అదర్వైజ్ ఇట్ అమౌంట్స్ టు ద డిఫీట్ ఆఫ్ ది గవర్నమెంట్. ఓకే, సో దిస్ ఇనాగరల్ స్పీచ్ ఆఫ్ ద గవర్నమెంట్, ఇట్ ఈస్ అన్ అకేషన్ అవైలబుల్ టు ద మెంబర్స్ ఆఫ్ ద పార్లమెంట్, టు ద ఎంపీస్. This inaugural speech of the president, it is an occasion available to the MPs to raise discussions and debates. Okay, to raise the discussions and debates, to examine and to criticize the government and to the administration, to criticize the government and administration for its lapses and failures. దీనికోసం యూస్ చేసుకుంటారనమాట. దిస్ ఇస్ వెరీ మచ్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. ద ఇనాగరల్ స్పీచ్ ఆఫ్ ద ప్రెసిడెంట్, ఇట్ ఈస్ అన్ అకేషన్ అవైలబుల్ టు ద ఎంపీస్ టు రేస్ డిస్కషన్స్ అండ్ డిబేట్స్. ఓకే, డిస్కషన్స్ అండ్ డిబేట్స్ రేస్ చేయడానికి, టు ఎగ్జామిన్ అండ్ క్రిటిసైజ్ ద గవర్నమెంట్ అండ్ ది అడ్మినిస్ట్రేషన్ ఫర్ దర్ ల్యాప్సెస్ అండ్ దర్ ఫెయిల్యూర్స్. దానికోసం యూస్ చేసేది మోషన్ ఆఫ్ థ్యాంక్స్. ఓకే, దెన్ నో డే yet named motion. Next motion, no day yet named. So it is a motion that has been admitted by the speaker. Okay, it is a motion that has been admitted by the speaker, but no date has been fixed for its discussion. Okay, the speaker, after considering the state of business in the house and in consultation with the leader of the house or on the recommendation of the business advisory committee, he allots a day or some days or part of a day for the discussion of such a motion. Okay, దెన్ సో ఇప్పుడు ఏంటంటే ఒక మోషన్ ఉంది దట్ హ్యాస్ బీన్ అడ్మిటెడ్ బై ద స్పీకర్. ఒక మోషన్ని మనం ఒక మోషన్ విచ్ హ్యాస్ బీన్ అడ్మిటెడ్ బై ద స్పీకర్, వీ నీడ్ టు పాస్ అ మోషన్ టు డిస్కస్ సమ్ మ్యాటర్ అని చెప్పి స్పీకర్ ఒక మోషన్ని అడ్మిట్ చేస్తున్నారు. మనం ఈ మ్యాటర్ని డిస్కస్ చేద్దాం, బట్ ద స్పీకర్ హ్యాస్ not yet fixed the day for the discussion of that matter, which is passed in that motion. Okay, which is in that motion, దానికి ఇంకా స్పీకర్ డే ఫిక్స్ చేయలేదన్నమాట. సో ద స్పీకర్ విల్ కన్సిడర్, ఆఫ్టర్ కన్సిడరింగ్ ద స్టేట్ ఆఫ్ బిజినెస్ ఇన్ ద హౌస్, ద స్టేట్ ఆఫ్ బిజినెస్ ఎలా ఉంది హౌస్లో అని కన్సిడర్ చేసిన తర్వాత, లీడర్ ఆఫ్ ద హౌస్తో డిస్కస్ చేసిన తర్వాత, ఆ తర్వాత బిజినెస్ అడ్వైజరీ కమిటీ యొక్క రికమెండేషన్స్ తీసుకున్న తర్వాత, బిజినెస్ అడ్వైజరీ కమిటీ యొక్క చైర్మన్ వచ్చి స్పీకరే అనమాట. ఓకే, స్పీకర్ గురించి ఒక్కటే మాట్లాడుతున్నారు, చైర్మన్ గురించి చెప్పట్లే. నో డే యెట్ నేమ్డ్ మోషన్లో ఓన్లీ స్పీకర్ గురించే చెప్తున్నారు. సో వీళ్ళతో మాట్లాడిన రికమెండేషన్స్ తీసుకున్న తర్వాత, ద స్పీకర్ విల్ అలాట్ అ పార్ట్ ఆఫ్ ద డే or a complete day or some days for the discussion of that motion anamata. So that is called as no day yet named motion. Then dilatory motion, it is a motion for the adjournment of a debate on a bill, motion or resolution, or a motion to delay the progress of a business that is under consideration of the house. సో డైలేటరీ అంటేనే స్లోగా ఉండడం అనమాట. సో స్లోగా, అండ్ అడ్జర్న్మెంట్ అంటే వాయిదా వేయడం. సో ఈ డైలేటరీ మోషన్ ఎందుకు పాస్ చేస్తారు? స్లో చేయడం అనమాట మోషన్ని. డైలేటరీ మోషన్ ఎప్పుడు పాస్ చేస్తారంటే, ఇట్ ఈస్ మోషన్ ఫర్ ది అడ్జర్న్మెంట్ అంటే వాయిదా వేయడానికి డిబేట్, ఫర్ ది అడ్జర్న్మెంట్ ఆఫ్ అ డిబేట్ ఆన్ అ బిల్, ఒక డిబేట్ ఆన్ అ బిల్ or motion or resolution etc. ఓకే, ఒక బిల్ పైన ఆర్ మోషన్ పైన ఆర్ రిజల్యూషన్ పైన ఉన్న డిస్కషన్ని వాయిదా వేయడానికి డైలేటరీ మోషన్ పాస్ చేస్తారు. ఓకే, దీని పైన ఉన్న డిస్కషన్ని వాయిదా వేయడానికి, కొద్ది రోజులు వాయిదా వేయడానికి డైలేటరీ మోషన్ పాస్ చేస్తారు. ఆర్ టు డిలే the business of the house, that is the progress of the business that is under consideration of the house, దాని ఈ డైలేటరీ మోషన్ అనేది పాస్ చేస్తారనమాట. సో ఇట్ కెన్ బి మూవ్డ్ బై అ మెంబర్ at any time after a motion has been made.
ఓకే, ఒక మోషన్ పాస్ చేసేసారు. సో ఒక మోషన్ పాస్ చేసి ఆ డిబేట్ దాని మీద ఉన్న డిస్కషన్ ఇంకా కొన్ని ఫ్యాక్ట్స్ తెలిసిన తర్వాత డిస్కస్ చేసుకుంటే బెటర్. అంతవరకు వాయిదా ఇద్దాం. పార్లమెంట్ యొక్క బిజినెస్ ప్రోగ్రెస్ అవుతుంది, దాన్ని కొంచెం డిలే చేద్దాం. ప్రోగ్రెషన్ ఆఫ్ ద బిజినెస్ ఇన్ ద హౌస్. సో దాన్ని కొంచెం చేస్తామన్నప్పుడు ఏదైనా ఎనీ మెంబర్ అట్ ఎనీ టైమ్ ఆఫ్టర్ అ మోషన్ ఇస్ పాస్డ్, ఓకే, మోషన్ ఇస్ మూవ్డ్, దీన్ని డైలేటరీ మోషన్ని పాస్ చేయొచ్చు అన్నమాట మెంబర్. ద డిబేట్ ఆన్ ద డైలేటరీ మోషన్ మస్ట్ బి రెస్ట్రిక్టెడ్ టు ద మ్యాటర్ contained in such motion. If the speaker is of the opinion that such a motion, dilatory motion, is an abuse of the rules of the house, he may either forthwith put the question thereon or he will decline to propose the question. Okay. సో ఇప్పుడు ఏం చెప్తున్నారంటే డైలేటరీ మోషన్ పాస్ చేసామంటే వాయిదా వేయడానికి ఆర్ డిలే చేయడానికి ఏ మోషన్ గురించి డిస్కస్ చేస్తున్నామో స్ట్రిక్ట్గా ఆ మోషన్కే స్టిక్ అయి ఉండాలన్నమాట. ఓకే, ఇంకో మోషన్ గురించి డిస్కస్ చేయకూడదు. ఇఫ్ ద స్పీకర్ ఫీల్స్ దట్ మన ఏ మోషన్ గురించి అయితే డిస్కస్ చేస్తున్నారో దట్ ఈస్ అన్ అబ్యూస్ టు ద హౌస్ అని అనుకుని రూల్స్ ఆఫ్ ది హౌస్, ఇఫ్ హీ ఫీల్స్ దట్ ఇట్ ఈస్ అన్ అబ్యూస్ టు ద రూల్స్ ఆఫ్ ది హౌస్ అనుకున్నారంటే స్పీకరు, హీ మే ఎయిదర్ ఆ క్వశ్చన్ అడిగేస్తారు నేను ఇదేంటి, హీ మే ఎయిదర్ పుట్ దట్ క్వశ్చన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఆర్ హీ విల్ డిక్లైన్ ద పర్పస్ ఆఫ్ ది క్వశ్చన్, ఆర్ ఆ పర్పస్ ఆఫ్ ది క్వశ్చన్ డిక్లైన్ చేస్తున్నాను అని చెప్పేసి అనమాట స్పీకర్ డైలేటరీ మోషన్లో. నెక్స్ట్ దీస్ ఆర్ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మోషన్స్. ఫస్ట్ ఏమో డిస్కషన్ జరగడానికి పాస్ చేసే మోషన్స్ ఏమని చెప్పాము, ఫర్ ద మెంబర్స్ మోషన్స్ మూవ్డ్ బై ద మెంబర్స్ టు రేస్ ద డిస్కషన్స్ ఆన్ వేరియస్ మ్యాటర్స్. దాంట్లో మూడు ఉన్నాయి, సబ్స్టాంటివ్ మోషన్, సబ్స్టిట్యూటివ్ మోషన్ అండ్ సబ్సిడరీ మోషన్. సో మళ్ళీ సబ్సిడరీ మోషన్లో యాంటిసరీ మోషన్ అండ్ ancillary motion which is a normal regular way of proceedingsకి వేరియస్ ఫర్ రెగ్యులర్ వే ఆఫ్ ప్రొసీడింగ్ విత్ వేరియస్ కైండ్స్ ఆఫ్ బిజినెస్కి పాస్ చేసే మోషన్, దెన్ సూపర్సీడింగ్ మోషన్, దెన్ అమెండ్మెంట్స్, దెన్ ఆ తర్వాత డిస్కషన్స్ తర్వాత నెక్స్ట్ ఇవి డిస్కషన్స్ కోసం ఈ మూడే పాస్ చేస్తారు ఎనీ మ్యాటర్ మీద డిస్కషన్స్కి. అవి కాకుండా ఇంకా చాలా మోషన్స్ ఉన్నాయి. క్లోజర్ మోషన్స్ జరిగే డిబేట్ని క్లోజ్ చేయడానికి అండ్ ఓట్ చేయడానికి. నెక్స్ట్ ప్రివిలేజ్ మోషన్, ఏదైనా మినిస్టర్ ఏదైనా బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్ ఆఫ్ ద హౌస్ చేస్తే ఫ్యాక్ట్స్ డిస్క్లోజ్ చేయకుండా. దెన్ కాలింగ్ అటెన్షన్ మోషన్ ఆఫ్ ద మినిస్టర్. అడ్జర్న్మెంట్ మోషన్ కూడా కాలింగ్ అటెన్షన్ ఫర్ అన్ అర్జెంట్ మ్యాటర్ ఆఫ్ పబ్లిక్ ఇంపార్టెన్స్ అండ్ ఇట్ ఈస్ అన్ ఎక్స్ట్రాడినరీ డివైస్ which is not given to Rajya Sabha, then because it interrupts the normal business. And Rajya Sabha ki enduku ivvaledani because it involves censuring of the government. So adjournment motion 50 members MP support cheyali, daniki restrictions unnai. Then ఆ తర్వాత నో కాన్ఫిడెన్స్ మోషన్, ఆర్టికల్ 75లో దే ఆర్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ అని చెప్పారు. సో దే హ్యావ్ టు విన్ దట్ మెజారిటీ ఆఫ్ సపోర్ట్ ఆఫ్ ఎంపీస్. దెన్ కాన్ఫిడెన్స్ మోషన్ ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్స్లో హంగ్ గవర్నమెంట్ కానీ కోalition గవర్నమెంట్ మైనారిటీ గవర్నమెంట్స్ వచ్చినప్పుడు ప్రెసిడెంట్ అనేది ప్రూవ్ చేసుకోవడానికి మెజారిటీ పాస్ చేస్తారు. దెన్ సెన్ష్యూర్ మోషన్, ఓకే, క్రిటిసైజింగ్ ద మినిస్టర్స్ని చేయడానికి వన్ ఆర్ మోర్ మినిస్టర్. దెన్ మోషన్ ఆఫ్ థ్యాంక్స్, ప్రెసిడెంట్ ఇచ్చిన అడ్రస్ని డిస్కస్ చేసి రెండు హౌసెస్లో దాన్ని పాస్ చేయాలి, లేకపోతే ఇట్ మ్యాటర్స్ టు ద డిఫీట్ ఆఫ్ ది గవర్నమెంట్. దెన్ నో డే యెట్ నేమ్డ్, బిల్ డిస్కస్ చేయడానికి ఒక నేమ్ ఇచ్చినప్పుడు ఒక డే ఫిక్స్ చేయనప్పుడు స్పీకర్ వాళ్ళ రికమెండేషన్స్ తీసుకొని డే ఫిక్స్ చేస్తారు. దెన్ డైలేటరీ మోషన్ అంటే స్లోగా రియాక్ట్ అవ్వడం, అంటే వాయిదా అడ్జర్న్ చేయడానికి, వాయిదా వేయడానికి ఏదైనా ఆన్ అ బిల్ ఆర్ రిజల్యూషన్ ఎనీథింగ్ ఆర్ ఏదైనా ప్రోగ్రెషన్ ఆఫ్ ద బిజినెస్ ఆఫ్ ద హౌస్ని కొంచెం డిలే చేయడానికి. సో ఎనీ మెంబర్ కెన్ పాస్ ఎనీ టైమ్ పాస్ దిస్ మోషన్ అట్ ఎనీ టైమ్ ఆఫ్టర్ ద మోషన్ ఈస్ మేడ్ moved. Then these are the different kinds of motions anamata. Then a tarvata point of order, a member can raise a point of order when the proceedings of the house do not follow the normal rules of procedure. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే వెన్ ద ప్రొసీడింగ్స్ ఆఫ్ ది హౌస్, ఇప్పుడు ఇందాక డివైజెస్ ఆఫ్ పార్లమెంట్ ప్రొసీడింగ్స్ అన్నామా, సో ఏదైనా ప్రొసీడింగ్స్ ఆఫ్ ది హౌస్ అనేది ఇఫ్ ఇట్ డు నాట్ ఫాలో, ఇఫ్ ఆ ప్రొసీడింగ్స్ అనేది ఇఫ్ దే డోంట్ ఫాలో ద నార్మల్ రూల్స్ ఆఫ్ ప్రొసీజర్, ఆర్ఓపి రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ని కానీ ఫాలో అవ్వట్లేదంటే ఎనీ మెంబర్ హీ కెన్ రేస్ ద పాయింట్ ఆఫ్ ఆర్డర్ని రేస్ చేయొచ్చు. అ పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఇట్ షుడ్ రిలేట్ టు ది ఇంటర్ప్రిటేషన్, పాయింట్ ఆఫ్ ఆర్డర్ అనేది ఇట్ షుడ్ రిలేట్ టు ది interpretation or enforcement of the rules of the house or
such articles of the enforcement of the rules of the articles of the constitution. Okay, that articles of the constitution that regulates the business of the house. వాడు పాస్ చేసే పాయింట్ ఆఫ్ ఆర్డర్ అనేది ఇట్ షుడ్ బి రిలేటబుల్ టు వాట్ నువ్వు పాయింట్ ఆఫ్ ఆర్డర్ పాస్ చేస్తున్నావంటే ఇట్ షుడ్ ఇంప్లిమెంట్ ఇంటర్ప్రెట్ ఆర్ ఇట్ షుడ్ ఎన్ఫోర్స్ ద రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ ఆర్ రూల్స్ ఆఫ్ హౌస్. ఓకే, ఆర్ ఇట్ షుడ్ ఎన్ఫోర్స్ ది ఆర్టికల్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఆర్టికల్స్ దేంతో అయితే రూల్స్ ఆఫ్ హౌస్ గురించి చెప్తున్నారు, ఆర్టికల్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ దట్ రిలేట్స్ టు ద బిజినెస్ ఆఫ్ ది హౌస్ అన్న అవి ఇంటర్ప్రెట్ చేయాలి, ఎన్ఫోర్స్ చేయాలి. అండ్ ఇట్ షుడ్ రేజ్ అ క్వశ్చన్ దట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ ఆర్డర్ అనేది వాటిని ఇంటర్ప్రెట్ చేయాలి. అండ్ ఇట్ షుడ్ రేజ్ అ క్వశ్చన్ దట్ ఈస్ విదిన్ ద కాగ్నిజెన్స్ ఆఫ్ ది స్పీకర్. ఇట్ షుడ్ ఆ పాయింట్ ఆఫ్ ఆర్డర్ అనేది ఇట్ షుడ్ రేజ్ ద క్వశ్చన్ దట్ ఈస్ ఓన్లీ విదిన్ ద కాగ్నిజెన్స్ ఆఫ్ స్పీకర్. ఇట్ ఈస్ యూజువలీ రేజ్డ్ point of order అనేది it is usually raised by an opposition member in order to control the government. Very very important. ఏది పాయింట్ ఆఫ్ ఆర్డర్ అనేది ఇట్ ఈస్ యూజువలీ రేస్డ్ బై ది అపోజిషన్ మెంబర్ ఇన్ ఆర్డర్ టు కంట్రోల్ ద గవర్నమెంట్. దిస్ ఈస్ ఆల్సో అన్ ఎక్స్ట్రాడినరీ డివైస్ జస్ట్ లైక్ ది అడ్జర్న్మెంట్ మోషన్. Okay, extraordinary device. Okay, as it suspends the proceedings before the house. Even this one suspends the regular proceedings of the house. So no debate is allowed on the point of order. This is also important. No debate is allowed on point of order. సో యూజువలీ అపోజిషన్ లీడర్స్ రేజ్ చేస్తారనమాట పాయింట్ ఆఫ్ ఆర్డర్ దెబ్బతినింది పార్లమెంట్లో అని చెప్పడానికి టు కంట్రోల్ ద గవర్నమెంట్. దిస్ ఈజ్ ఆల్సో అన్ ఎక్స్ట్రాడినరీ డివైస్ అనమాట బికాస్ ఇట్ సస్పెండ్స్ ద నార్మల్ ప్రొసీడింగ్స్ ఆఫ్ ది హౌస్. దెన్ హాఫ్ అన్ అవర్ డిస్కషన్ అంటే ఏంటి? సో హాఫ్ అన్ అవర్ డిస్కషన్ ఇట్ ఈస్ మెంట్ ఫర్ డిస్కసింగ్ అ మ్యాటర్ ఆఫ్ సఫిషియంట్ పబ్లిక్ ఇంపార్టెన్స్. ఇందాక అర్జెంట్ పబ్లిక్ ఇంపార్టెన్స్ అన్న అడ్జర్న్మెంట్ మోషన్లో కాలింగ్ అటెన్షన్ మోషన్లో హాఫ్ అన్ అవర్ డిస్కషన్లో for discussing a matter of sufficient public importance, okay, sufficient public importance which has been subjected to a lot of debate, and the answer which needs elucidation on a matter of fact, and the answer to which has been subjected to a lot of debate, and the answer to which needs elucidation on the matter of fact. సో ఇది ఏమంటున్నారంటే హాఫ్ అన్ అవర్ డిస్కషన్స్లో ఏం డిస్కస్ చేస్తారంటే ఏమని చెప్తున్నారంటే ఒక మ్యాటర్ ఆఫ్ సఫిషియంట్ పబ్లిక్ ఇంపార్టెన్స్ అండ్ ఆ హౌస్ వాళ్ళు ఆ సఫిషియంట్ పబ్లిక్ ఇంపార్టెన్స్ మ్యాటర్ మీద దే హ్యావ్ హ్యాడ్ ఎనఫ్ డిబేట్ అనమాట. దే హ్యాడ్ లాట్ ఆఫ్ డిబేట్ జరిగింది దానిపైన. అండ్ నెక్స్ట్ చేయాల్సింది ఏమంటే ద ఆన్సర్ తర్వాత దే షుడ్ a clear explanation or clarification, clear explanation should be given for that matter అనమాట. ఆ మ్యాటర్ ఏదైతే పబ్లిక్ ఇంపార్టెన్స్ గురించి ఉందో దాని గురించి క్లియర్ ఫ్యాక్ట్స్ అవి వాటికి చెప్తే సరిపోతుంది. ఓకే, ఆన్ ద మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ దాని మీద క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తే సరిపోతుంది అనమాట. బికాస్ ఆ మ్యాటర్ని దే హ్యావ్ డిస్కస్డ్ ఎనఫ్ బిఫోర్ ది పార్లమెంట్. సో హాఫ్ అన్ అవర్ డిస్కషన్స్లో అవి డిస్కస్ చేస్తారు. సో ద హాఫ్ అన్ అవర్ డిస్కషన్స్ కోసం ఇట్ డజంట్ మీన్ హాఫ్ అన్ అవర్ డిస్కస్ చేస్తారని కాదు. సో ద స్పీకర్ కెన్ అలాట్ 3 days in a week for such kind of discussions of sufficient public importance అనే మ్యాటర్కి దే హ్యావ్ హ్యాడ్ అ లాట్ ఆఫ్ డిబేట్ అండ్ అ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్ ద థింగ్ విచ్ ఈస్ రిక్వైర్డ్ ఆన్ దట్ మ్యాటర్. సో అలాంటి వాటికి స్పీకర్ 3 days in a week అలాట్ చేస్తారనమాట. అండ్ నో ఫార్మల్ మోషన్ రిక్వైర్డ్ టు బి మూవ్డ్ before the house or voting is not required for this kind of matters. దీనికి no formal motion is required to be moved and voting is not required for half an hour discussion. Short duration discussion అంటే 2 hour discussions అనమాట. It is also known as 2 hour discussion as the time allotted for such a short duration discussion should not exceed more than 2 hours. The members of the parliament can raise such discussions on a matter of urgent public importance. Okay, half an hour discussions లో సఫిషియంట్ పబ్లిక్ ఇంపార్టెన్స్ ఎనీ మ్యాటర్. షార్ట్ డ్యూరేషన్ డిస్కషన్స్లో వచ్చి అర్జెంట్ పబ్లిక్ ఇంపార్టెన్స్ ఉన్న మ్యాటర్స్ మట్టుకే డిస్కస్ చేయాలి అన్నప్పుడు దెన్ ఎంపీస్ కెన్ రేజ్ ద షార్ట్ డ్యూరేషన్ డిస్కషన్స్ అనమాట. 2 hours పంపించకూడదు. ద స్పీకర్ కెన్ అలాట్ 2 days in a week for such discussions. Okay, this is neither a formal motion before the house. Okay, there is neither a formal motion before the house nor voting is there for short duration discussion also. Speaker 2 days in a week allot చేయొచ్చు. And this discussion and this short duration discussion అనేది this device has been in existence since 1953 నుంచే ఉంది.
Then special mention. Special mention, a matter which is not a point of order or which cannot be raised during the question hour or half an hour discussion or short duration discussion or urge under adjournment motion or calling attention motion or any other rule of the house. Okay, it can be raised under the special mention. It can be raised under the special mention in the Rajya Sabha. So this is only to the Rajya Sabha anamata. Special mention అనేది it is only given to రాజ్యసభ. రాజ్యసభకు మట్టుకే ఇస్తారనమాట ఈ స్పెషల్ మెన్షన్ అనేది. ఏమంటే ఆ మ్యాటర్ ఏదైతే ఇట్ కెనాట్ బి డిస్కస్డ్ అండర్ పాయింట్ ఆఫ్ ఆర్డర్, హాఫ్ అన్ అవర్ డ్యూరేషన్, షార్ట్ డ్యూరేషన్, అడ్జర్న్మెంట్ మోషన్, క్వశ్చన్ ఆర్ కాలింగ్ అటెన్షన్ మోషన్ ఆర్ ఎనీ అదర్ రూల్స్ ఆఫ్ ది హౌస్ కింద డిస్కస్ చేయలేనివి ఏదన్నా ఉంటే ఆ స్పెషల్ మెన్షన్ కింద రాజ్యసభ అనేది మూవ్ చేయొచ్చు అనమాట ఆ మ్యాటర్ని. ఓకే, ఇట్ ఈస్ ఈక్వివాలెంట్ procedure device in Lok Sabha. Its equivalent procedural device in the Lok Sabha is known as notice or mention under rule number 377. Rajya Sabhalo aithe special mention antaru. Its equivalent procedural device ఏది లోక్ సభలో అంటే it is called as notice or mention under rule 377. దాన్ని ఏమంటారు, స్పెషల్ మెన్షన్ని నోటీస్, బ్రాకెట్లో దాన్ని కూడా మెన్షన్ అంటారు, స్పెషల్ మెన్షన్ అని అంటారు, మెన్షన్ ఆర్ నోటీస్ అంటారు లోక్సభలో అండర్ రూల్ నెంబర్ 377. ఓకే, ఇన్ లోక్సభ. దెన్ రిజల్యూషన్స్. ద మెంబర్స్ కెన్ మూవ్ రిజల్యూషన్స్ టు డ్రా ది అటెన్షన్ ఆఫ్ ది హౌస్ ఆర్ ద గవర్నమెంట్. ఓకే, ద మెంబర్సే రిజల్యూషన్స్ మూవ్ చేసేది. మెంబర్స్ మూవ్ ద రిజల్యూషన్స్ టు డ్రా ది అటెన్షన్ ఆఫ్ ది హౌస్ ఆర్ ద గవర్నమెంట్ టు ద మ్యాటర్స్ ఆఫ్ జనరల్ పబ్లిక్ ఇంట్రెస్ట్. To the matters of deniki general matters of general public interest. The discussion on a resolution is strictly relevant to and within the scope of the resolution. ఈ రిజల్యూషన్ పైన చేసే డిస్కషన్స్ ఎట్లుండాలంటే స్ట్రిక్ట్లీ ఇట్ షుడ్ కన్సర్న్ టు ద రిజల్యూషన్ అండ్ ఇట్ షుడ్ బి విత్ ఇన్ ద స్కోప్ ఆఫ్ దట్ రిజల్యూషన్. దాని మీద జరిగే డిస్కషన్స్ అనేవి పిచ్చి పిచ్చిగా ఏదంటే అది ఉండకూడదు. అ మెంబర్ హూ హ్యాస్ మూవ్డ్ అ రిజల్యూషన్ ఆర్ అన్ amendment to the resolution, he cannot withdraw the same except by leave of the house. He cannot withdraw the same except by leave of the house. Resolutions అనేది ఒకసారి పాస్ చేసిన తర్వాత, ఒక మెంబర్ మూవ్ చేసిన తర్వాత he cannot a member who have moved a resolution or amendment to the resolution అనేది he cannot withdraw. అమెండ్మెంట్ ఒక రిజల్యూషన్ మూవ్ చేసినా, ఒక రిజల్యూషన్కి అమెండ్మెంట్ మూవ్ చేసినా ఈ కెనాట్ విత్డ్రా ఎక్సెప్ట్ బై ద లీవ్ ఆఫ్ ది హౌస్. ఓకే, రిజల్యూషన్స్ అగైన్ దే ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 రిజల్యూషన్స్ అనమాట. ప్రైవేట్ మెంబర్ రిజల్యూషన్స్, గవర్నమెంట్ రిజల్యూషన్స్ అండ్ స్టాట్యూటరీ రిజల్యూషన్స్. అదేంటంటే ద ప్రైవేట్ మెంబర్ రిజల్యూషన్ ఈస్ ద వన్ దట్ ఈస్ మూవ్డ్ బై ప్రైవేట్ మెంబర్ అదర్ దాన్ ద మినిస్టర్ అని అర్థం ప్రైవేట్ మెంబర్స్ అంటే. సో అండ్ ఇట్ ఈస్ డిస్కస్డ్ ఓన్లీ ఆన్ ది ఆల్టర్నేటివ్ ఫ్రైడేస్ ఆర్ ఇన్ ది ఆఫ్టర్నూన్ సిట్టింగ్స్. Very very important, remember this. Private member resolutions are discussed only on the alternate Fridays and in the afternoon sittings. Alternative Fridays and in the alternative sittings అనమాట. ఆల్టర్నేటివ్ ఫ్రైడేస్లో కానీ అండ్ ఆఫ్టర్నూన్ సిట్టింగ్స్లో కానీ డిస్కస్ చేసుకుంటారు ప్రైవేట్ మెంబర్ రెజల్యూషన్స్ని. డిస్కషన్ గవర్నమెంట్ రెజల్యూషన్స్ ఎప్పుడు డిస్కస్ అంటే ఇట్ ఈస్ అ వన్ దట్ ఈస్ మూవ్డ్ బై అ మినిస్టర్. ఓకే, it is a one that is moved by minister. Obviously it can take up any day from Monday to Thursday. It can take up any day from Monday to Thursday, any day తీసుకోవచ్చు గవర్నమెంట్ రెజల్యూషన్స్కి. దెన్ statutory resolution, it can be moved either by a private member or by a minister. It is so called because it is always tabled in pursuance of a provision in the constitution or an act of the parliament. దీన్ని స్టాట్యూటరీ రిజల్యూషన్ అని ఎందుకు అంటున్నారంటే ఇది యూజువలీ ఇట్ ఇస్ మూవ్డ్ టు పర్స్యూ అంటే ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. టు పర్స్యూ అ ప్రొవిజన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఏదైనా చేయడానికన్నా మూవ్ చేస్తారు ఆర్ ద యాక్ట్ ఆఫ్ ద పార్లమెంట్ని పర్స్యూ చేయడానికి ఏదైనా ఆర్టికల్ అన్న ప్రొవిజన్ ఆర్ ఆర్టికల్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆర్ అన్ యాక్ట్ ఆఫ్ ద పార్లమెంట్ని పర్స్యూ చేయడానికి either private member or a minister will move this. So that is why it is called as statutory resolution. Resolutions are
different from motions in the following aspects. Resolutions are different from the motions in the following aspects. All the resolutions can come under the category of substantive motions, and very very important motions. That is to say, every resolution is a particular type of motion. Every resolution అనేది it is particular type of motion, and mostly all the resolutions come into the category of substantive motion. Substantive motion అంటే ఏం చెప్పా, దానికి పర్టికులర్ పర్పస్ ఉంది. సెల్ఫ్ కంటైన్డ్ ఇండిపెండెంట్ ప్రపోజల్ అనమాట, డీలింగ్ విత్ సమ్ వెరీ ఇంపార్టెంట్ మ్యాటర్. So a resolution can come under the category of substantive motion. That is to say, every resolution is a particular type of motion. And similarly, all motions need not necessarily be substantive kada. So further, all motions need not be substantive. Further, all the motions are not necessarily to be put to vote in front of the house. Okay, all the motions, anni motions ni all the motions are not necessarily put to vote of the house, whereas all the resolutions are required to be voted upon. అన్ని మోషన్స్ని కంపల్సరీ ఓట్ చేయాలని లేదు హౌస్ ముందర, బట్ ఆల్ ద రిజల్యూషన్స్ షుడ్ డెఫినెట్లీ బీ ఓటెడ్ అపాన్ అని చెప్తున్నారు అనమాట. దెన్ ఆ తర్వాత దిస్ ఇస్ అబౌట్ ది రిజల్యూషన్స్ అంటే ఏంటంటే, మెంబర్స్ కెన్ మూవ్ రిజల్యూషన్స్ టు డ్రా ది అటెన్షన్ ఆఫ్ ది హౌస్ ఆర్ ద గవర్నమెంట్ టు ద మ్యాటర్స్ ఆఫ్ జనరల్ పబ్లిక్ ఇంట్రెస్ట్. రిజల్యూషన్స్ అనేది స్ట్రిక్ట్లీ నువ్వు ఏదైతే డిస్కషన్స్ అనేది రిజల్యూషన్స్ మీద ఏదైతే రిజల్యూషన్ మూవ్ చేసావో ఆ జనరల్ పబ్లిక్ ఇంట్రెస్ట్ గురించి అటెన్షన్ డ్రా చేయడానికి ఆఫ్ ది హౌస్, దాని మీదే ఉండాలి డిస్కషన్. ఒకసారి మెంబర్ పాస్ ద resolution or an amendment to that resolution, he cannot withdraw it unless by the leave of the house. Private member resolutions ఉంటాయి to discuss to draw the attention of the house to discuss about general public interest. Private member resolutions alternate Fridays and in the afternoon sittings. Government resolutions moved by minister can be discussed from Monday to Thursday any day. Statutory resolution for the provisions of the constitution or the act of the parliament. Then all resolutions are motions, but all motions are not resolutions or substantive motions. So and all the motions need not put to vote, and all the resolutions must be put to vote. What is youth parliament? Ante the scheme of youth parliament was started on the recommendation of the 4th All India Whips Conference. 4th All India Whips Conference వల్ల విప్స్ కాన్ఫరెన్స్ తర్వాత వల్ల ఈ స్కీమ్ ఆఫ్ యూత్ పార్లమెంట్, ది స్కీమ్ ఆఫ్ యూత్ పార్లమెంట్ వాజ్ స్టార్టెడ్. సో ఇట్స్ ఆబ్జెక్టివ్స్ ఏమంటే యూత్ పార్లమెంట్ టు అక్వైంట్ ది యంగర్ జనరేషన్స్ విత్ ప్రాక్టీసెస్ అండ్ ప్రొసీజర్స్ ఆఫ్ ది పార్లమెంట్. సో ఇప్పుడు వీఆర్ ది యంగర్ జనరేషన్స్, మాకు ప్రాక్టీసెస్ ఏంటి పార్లమెంట్లో జరిగే ప్రొసీజర్స్ అండ్ ప్రాక్టీసెస్ ఆఫ్ ద పార్లమెంట్స్ని అక్వైంట్ చేసుకోవడానికి, అలవాటు చేసుకోవడానికి ఇది జరుపుతారనమాట. To imbibe the spirit of discipline and cultivating character in the minds of youth మైండ్లో, అంటే మా మైండ్లో ఏమేమి ఇంబైబ్ చేస్తున్నారు, ద స్పిరిట్ ఆఫ్ డిసిప్లిన్ అండ్ టాలరెన్స్ పవర్, ఓకే, ఇన్ ద మైండ్స్ ఆఫ్ ది యూత్ టు ఇన్కల్కేట్ ది స్టూడెంట్ కమ్యూనిటీ ద బేసిక్ వాల్యూస్ ఆఫ్ డెమోక్రసీ. స్టూడెంట్ కమ్యూనిటీలోకి ఇన్కల్కేట్ చేయడానికి ద బేసిక్ వాల్యూస్ ఆఫ్ democracy and to enable the students to acquire a proper perspective on the functioning of the democratic institutions. ఓకే, మా స్టూడెంట్స్ కమ్యూనిటీ లోపల బేసిక్ వాల్యూస్ ఆఫ్ డెమోక్రసీ ఇన్కల్కేట్ చేయడానికి అండ్ టు ఎనేబుల్ ద స్టూడెంట్స్ టు అక్వైర్ అ ప్రాపర్ పర్స్పెక్టివ్ ఉండాలి of the functioning of the democratic institutions, how they are functioning అని ప్రాపర్ పర్స్పెక్టివ్ ఉండడానికి ఫర్ ద స్టూడెంట్స్ ఈ యూత్ పార్లమెంట్ అనేది నిర్వహిస్తున్నారనమాట. సో ద మినిస్ట్రీ ఆఫ్ ద పార్లమెంటరీ అఫైర్స్ ప్రొవైడ్స్ నెసెసరీ ట్రైనింగ్ అండ్ ఎంకరేజ్మెంట్ టు ద స్టేట్స్ ఇన్ ఇంట్రడ్యూసింగ్ దిస్ స్కీమ్. సో మినిస్ట్రీ ఆఫ్ పార్లమెంటరీ అఫైర్స్ ఇట్ ప్రొవైడ్స్ నెసెసరీ ట్రైనింగ్ ఇస్తారనమాట, నెసెసరీ ట్రైనింగ్ అండ్ ఎంకరేజ్మెంట్ ఫర్ ద స్టేట్స్ ఇన్ ఇంట్రడ్యూసింగ్ దిస్ స్కీమ్ ఇన్ ద స్టేట్స్. సో 4th ఆల్ ఇండియా విప్స్ కాన్ఫరెన్స్ ద్వారా ఇది తీసుకొచ్చారనమాట. దీని ఆబ్జెక్టివ్స్ ఏంటి, టు అక్వైంట్ ద యంగర్ జనరేషన్స్, to younger acquaint the younger generations with the practices and the proceedings of the parliament. ఒకటి to imbibe the spirit of the discipline and the tolerance power in the minds of the youth, and to inculcate the spirit of democracy, ఓకే, స్టూడెంట్ కమ్యూనిటీ బేసిక్ వాల్యూస్ ఆఫ్ డెమోక్రసీని ఇంకల్కేట్ చేయడానికి, అండ్ టు అక్వైర్
proper acquire the proper perspective of the democratic institutions.